హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు కేక్ అనగానే బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను బాయిల్ చేసుకున్న మిల్క్ని 2 బౌల్స్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో 1 స్పూన్ షుగర్ని, అలానే కొంచెం ఈస్ట్ని తీసుకున్నాను. ఈస్ట్ వల్ల స్పంజినెస్ అనేది బాగా వస్తుంది. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. వీలైతే కాస్త కవర్ చేసి పక్కకు పెట్టండి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఉన్న మిల్క్లోకి ఒక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ని యాడ్ చేసుకుంటే మాత్రం ఆ బాయిల్ అయిన మిల్క్లో అది కరిగే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక 1 కప్ మైదా పిండిని తీసుకుని ఇట్లా జల్లించుకుంటున్నా అండి. దీనివల్ల మనం కలుపుకునేటప్పుడు ఎలాంటి ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ అవుతుంది. స్పంజీనెస్ అనేది కూడా బాగా వస్తుంది. దీంట్లోకే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా జల్లించుకున్నాను. చల్లించుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఒక 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ యాడ్ చేసుకున్న మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవచ్చండి. నేను ఒకటేసారి యాడ్ చేసుకున్నాను కదా. ఒకవేళ ఇలా యాడ్ చేసుకున్నా కూడా కావాలంటే కాస్త మైదా పిండిని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించిన విధంగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒకటి పెద్ద గిన్నెని ఏదైనా తీసుకొని దానిలో అడుగున ఉప్పు వేసుకోవాలండి. ఇలాగా అడుగులో ఉప్పు వేసుకోవడం వల్ల హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత దానిపైన ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు హీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కేక్ చేసుకునే టిన్ని దాంట్లో పెట్టుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ ఒక స్టీల్ గిన్నెని తీసుకున్నా అండి. ఈ స్టీల్ గిన్నెకి గ్రీజింగ్ చేసుకోవాలి. అంటే ఆయిల్ని యాడ్ చేసుకొని గిన్నె లోపలంతా ఇలా రాసుకోవాలి. దీనివల్ల కేక్ ఈజీగా వచ్చేస్తుందండి డీమాల్ట్ చేసేటప్పుడు. తర్వాత దీనిపైనే కాస్త మైదా పిండిని కూడా ఇలా చల్లుకొని మొత్తం కూడా ఈ గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. దానికోసం ఒకసారి ట్యాప్ చేసుకుంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ కూడా పోతాయండి. సో ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న పెద్ద గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 1/2 అవర్ బేక్ చేసుకోవాలండి. 1/2 అవర్ తర్వాత చాకుతో ఇలా గుచ్చి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ చాకుకు కనుక ఏమీ అంటకుండా వస్తే కనుక బేకింగ్ అనేది అయిపోయినట్టు. సో స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత డీమాల్ట్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, కలర్ కూడా చాలా బాగుంది అండ్ స్పంజీగా కూడా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.